ప్రార్థనతో ఆన్లైన్ సంఘ ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఎక్కి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గడిచిన మాసమంతయు దేవుడు కాపాడి ఈ మొదటి దినము ఆగస్టు మాసములో దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ దినమంతయు దేవుని కాపుదల సంరక్షణ ఈ మాసమంతయు మనకు తోడుగా ఉండినట్లు మనము ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుచుండగా ఏక మనసు ఏకాత్మను దయచేయండి. దూర ప్రాంతములో ఉండి వీక్షిస్తున్న మా ప్రియులను దర్శించండి. ఎవరు ఎలాంటి అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో వారి ప్రతి అవసరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడునుగాక. నీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించండి, ధైర్యపరచండి. ఈ బల్ల కార్యక్రమంలో మీరు తోడుగుండండి. పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి నాయనా మీ దయ చూపించండి, ఆరోగ్యాలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే నాయకులుగా అధ్యక్షులుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. మనందరికి వచ్చిన పాటల పుస్తకంలో నుంచి 14వ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్య. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని అందరము కలిసి ఏక మనసుతో దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరము కలిసి పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్య. ఏకస్వరముతో కలిసి పాడదామా? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయేసు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప
ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచే శరీర క్రియలను తీసివేయము తండ్రి శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుము దేవా నీకే జీవనదిని మా హృదయము ఈ సమయమే ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా అద్భుతకరుడవు నీవే ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా జీవనదిని అందరము లేచి నిలబడదాం లేచి నిలబడి ఉజ్జీవంగా నీ జీవాత్మతో నన్ను నింపుము ప్రభా నీ శక్తితో నీ కృపతో నీ దయతో నన్ను ఆవరించుము నాయన ఈ సమయంలో నీ సన్నిధిలో మా చేతులెత్తి నీ నామను స్తుతిస్తూ ఉండగా నాతో మాట్లాడు ప్రభా అందరం ఏకీభవించి పాడదామా యేసు జీవనదినిప్పుడే నా హృదయములో ప్రవహింపచేయుమ ఏకీభవించిన ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మను కుమ్మరించుము దేవా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా అభిషేకించుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవన మరికొద్దిగా స్వరమెత్తి నా హృదయములో ప్రవహింపచేయుమ ఇప్పుడే ఈ స్థలము పైన నా ఆత్మను నా పైన నీ కృపను కుమ్మరించుము దేవా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయామే జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమ రెండు చేతుల పైకెత్తి మరొక మారు చెబుదామా జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆశ్చర్యకరుడా నీ సన్నిధిలో నిలుచుండి మా చేతులెత్తి నాయనా నీ కొరకు ప్రభా మా చేతులెత్తి నేను స్తుతిస్తూ ఉండగా ప్రభా నీ కొరకు చేసిన మా స్థుతుల మీద మీరు ఆశలను కమ్మని అడుగుచూ ఉన్నాం మా మధ్యకు రమ్ము దేవా మాతో మాట్లాడము తండ్రి నీకు వందనాలు శరీర క్రియలన్నిటిని తీసివేయండి మా దురాలోచనలను బంధించండి దుష్టాత్మలను దుష్ట తలంపులను తీసివేయండి ప్రభా నీ కృపతో నీ దయతో మమ్మల్ని అభిషేకించండి దేవా
ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేయగలిగిన శక్తిమంతుడవు ప్రభా. ఎంత ఆశ్చర్యకరుడవు, ఎంత నమ్మదగిన దేవుడవు ప్రభా. నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంత గొప్ప దేవాది దేవుని మనము కలిగి ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా 2 చేతుల పైకెత్తి మరొక మారు స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవానికి వందనాలు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుంటూ స్వరమెత్తి మన 2 హస్తాలు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. నమ్మదగిన దేవా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మరొక్క మారు మన స్వరమెత్తి చెబుదామా? నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. అవును ప్రభా. అందరం ఏకీభవించి మరొక్కసారి చెబుదామా? నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. ఇంతవరకు మమ్ము నడిపిన ఎబినేజర్ నీవే అయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. ఆశ్రయము నీవే యేసయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. ఇంతవరకు మమ్ము నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. అందరము కలిసి ఆరాధనా, 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 ఆరాధనా. అవును ప్రభా, నీకు అసాధ్యమైనది మా జీవితంలో ఏది లేదు ప్రభా. సమస్తమును సాధ్యపరచువాడవు. ఆశ్చర్యకరముగా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని విడిపించి, నడిపించి, పోషిస్తున్న దేవుడవు నీవేనయ్యా. నీ ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమయంలో చక్కని పాటలు ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి నాతో కలిసి ఈ కీర్తన చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథం 85వ కీర్తన.
నాతో కలిసి అందరూ చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరుచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఇది సాక్ష్యాలకు సమయం. గడిచిన మాసమంతయు నెలంతయు దేవుడు కాపాడి మరొక నూతన నెల మన జీవితాలకు అనుగ్రహించాడు. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో మేలులు, ఉద్యోగాల్లో, కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుడు చేసిన మేలులు ఏమైనా ఉన్నట్లయితే సాక్ష్యాల ద్వారా ప్రభువుని మహింపరచండి. మీ సాక్ష్యాలు ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేసి మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘములో జరిగిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన స్వస్థతలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సమస్త ఈవులను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి రెండు చేతులు పైకెత్తి అందరూ బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి వందనాలు. మీ వాక్కులు మేము ధ్యానించనేయుండగా వాక్కులో ఉన్న శక్తిని మేము పొందినట్లు, వాక్కులో ఉన్న సత్యాన్ని అనుసరించగలిగినట్లు పరిశుద్ధాత్ముడా మీ కార్యాలు మా జీవితాల్లో అంతరంగములో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరినీ దర్శించండి, మీరు కట్టండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ, మీరు మా ప్రభువా మా ప్రజలను నాయనా తండ్రి, మా పట్టణాన్ని, సంఘాన్ని, దేవా మా దేశాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మీరు ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు లైవ్ చాట్ చేయొచ్చు. SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మాకు మీ అవసరతలు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ
పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. పౌలు శీల అనే ఇద్దరు వ్యక్తులు చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో ఉండి వారు చేస్తున్న పనేమిటో అక్కడ రాయబడింది. వారు ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు. చెరసాల్లో ఉండి ఎవరైనా ఇలాంటి పని చేయగలరా? సంతోషించగలరా? దేవునిలో ఆనందించగలరా? ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని సందర్భాలు మన జీవితంలో దేవుడు మనం అనుకున్న కార్యాలు జరిగించలేదని, మనం అనుకున్నవి మన సమయంలో జరగలేదని, దేవుడు చేయలేదని దేవుని మీద మనము అలుగుతూ ఉంటాం, లేకపోతే దేవుని మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో దేవుని మీద కోపపడితే మనకేమి లాభం, ఏమి ఉపయోగం? ఒకసారి ఆలోచన చేయండి. మానవులంగా మన జీవితాల్లో సుఖాలు, దుఃఖాలు, శ్రమలు, వ్యతిరేకతలు అనేవి సర్వసాధారణము అన్న సంగతి గుర్తించాలి. ప్రత్యేకంగా దేవుని బిడ్డలైన వారికి మరీ ఎక్కువ ఆ వ్యతిరేకతలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలైన వారు, లేకపోతే భూమి మీద మానవులుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో మంచిగా జీవించిన వ్యతిరేకతలు ఉంటాయి, శత్రువులు ఉంటారు. అలాగే మంచి కార్యాలు చేద్దామన్న శత్రువులు వ్యతిరేకిస్తూనే ఉంటారు. అయితే పౌలు శీల ఇద్దరు కూడా ఒక మంచి పని చేశారు. ఏమిటి అనంటే, ఒక చిన్నామికు ఒక దయ్యము పట్టి, పుతోను దయ్యం పట్టి పీడించబడుతుంది. ఆమె సోది చెప్పడం ద్వారా యజమానులు చాలా లాభాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ దయాన్ని యేసు నామములో పౌలు వెళ్ళగొట్టాడో ఆమె బాగుపడింది, ఆమెకు మేలు జరిగింది. అయితే మేలును బట్టి సంతోషించాల్సిన యజమానులు వారికి లాభం పోయింది అని చెప్పి యోధ ఆచారాలన్నిటినీ మా మీద రుద్దుతున్నారు. మేము చేయకూడని, మేము చేయలేని పనులు, ఆచారాలు మమ్మల్ని చేయమని చెప్తున్నారని చెప్పి ఆ యొక్క యజమానులు, ఆ చిన్నదాని యజమానులు ఈ యొక్క పౌలు శీలలను ఆ యొక్క అధికారులకు అప్పగిస్తారు. వారు చెరసాలలో బంధిస్తారు. చెరసాలకి ఒక నాయకుని పెట్టారు, కాపలాదారులను పెట్టారు. ఆ విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నట్లయితే, ఒక మంచి పని చేస్తే ఇన్ని ఆటంకాలు వస్తాయా? ఆటంకాలను పక్కన పెట్టండి. ఇంత శ్రమ, ఇంత వ్యతిరేకత, ఇంత వేదన కలుగుతుందా అంటే అవును, కలుగుతుంది. ఎందుకు అనంటే, ప్రతి మంచి పని మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. చూస్తూనే ఉండండి. మీ జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో లేవు, ఎన్నున్నాయి మీ జీవితాల్లో. ఎన్నో విషయాలు మీరు చెప్పగలరు. అయితే సోదరి సోదరులారా, ఇలాంటి వేదనకరమైన వ్యతిరేక పరిస్థితి, అందులోనూ చెరసాల పరిస్థితుల్లో వారు ప్రార్థన చేస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు. వాక్య భాగం చెబుతుంది కదా, మనం చేయాల్సిన పని ఏంటి? మనకు దుఃఖము కలిగిన, వేదన కలిగిన, సంతోషము కలిగిన, ఆనందములోను మనము ప్రభువుని స్తుతించాలి, ప్రార్థించాలి, కీర్తిస్తూ ఉండాలి అని దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది కదా. అయితే ఈ పౌలు శీలలు ఆ చెరసాలలో గొప్ప అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. అంత మాత్రమే కాదు, సైనికులు వారి కాళ్లకు సంఖ్యలు వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు. అంత మాత్రమే కాదు, వారికి దెబ్బలు తగిలినవి, ఆ దెబ్బల చారలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వీరు ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభు నామాన్ని మహింపరుస్తున్నారు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నారు. దేవుని మాటలు వింటున్న దేవుని సంగమా, మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు, ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు దేవుని మీద కోపగించుకుంటున్నారా? లేకపోతే స్తుతించడం మానేస్తున్నారా? లేకపోతే ప్రార్థన చేయడం మానేస్తున్నారా? ఆలోచించేయండి. ఈ చెరసాల్లో ఉన్న ఈ భక్తులు ఇద్దరు, వారి ఆ చెరసాల జీవిత అనుభవాల నుండి మనం గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు. వారు అక్కడ ప్రార్థిస్తున్నారు, అక్కడ స్తుతిస్తున్నారు, అక్కడ కీర్తనలు పాడుచున్నారు. వారు అలా చేయడం ద్వారా గొప్ప అద్భుతం జరిగింది, గొప్ప కార్యం జరిగింది. ఆ చెరసాల అధిపతి, అతని కుటుంబం రక్షించబడినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో వారి అనుభవం నుండి మనం నేర్చుకునే 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి అనుభవాల నుండి మనం నేర్చుకోవచ్చు 3 విషయాలు. ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసుల ఆనందం లేకపోతే విశ్వాసుల సంతోషం అనేది బాహ్య పరిస్థితుల నుండి వచ్చేది కాదు.
లోపల అంతరంగ పరిస్థితులు, అనుభవాల నుండి కలుగుతుందన్నమాట. బాహ్య పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. లోకములో దేవుణ్ణి నమ్మని వారికి ఎదురవుతూ ఉంటాయి, దేవుణ్ణి నమ్మిన వారికి సహితము ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అనంటే మనమందరము మానవులము, మనమందరము దేవుని రూపమై ఉన్నాము. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఖచ్చితంగా బాహ్య సంబంధమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటాడు. వాక్యం చెబుతున్న విషయం ఏమిటి అంటే, మన ఆనందము కానీ, మన సంతోషము కానీ మన జీవితాల్లో కలుగుతున్న బాహ్య పరిస్థితుల మీద కాదు, మన లోపలి అనుభవాల నుండి మనకి కలుగుతుంది. మన లోపల మనము ఈ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాం, ఎలాంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించేయచ్చు. వాక్యం చెబుతున్న ప్రకారం మన జీవితాల్లో మన ఆనందము మన లోపలి విషయాల్లో, లోపలి అనుభవాల నుండి రావాలి. వాక్యము చెబుతున్న మరొక సంగతి ఏమిటి అంటే, శ్రమలు మన ఆనందాన్ని ఎప్పుడు కూడా పాడు చేయలేవు, మన ఆనందాన్ని ఎప్పుడు కూడా దోచుకుని వెళ్ళలేవు. శ్రమలలో మరింత సంతోషం ప్రభు మనకిస్తాడు. శ్రమలలో మరింత ప్రభువుకు మనం చేరువవుతాం. శ్రమలు వస్తున్నాయి అనంటే ఆయనకు మనం దూరం అవుతున్నాం అనేది కాదు, ఆయన మనకు మరింత దగ్గర అవుతున్నాడు, మనం మరింత ఆయనకు సన్నిహితంగా మార్చబడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపోస్తులైన ఈ బిడ్డలు, ఈ పౌలు, శీలలు ఆ చెరసాల్లో వారు అలాగ పాడడానికి కారణం ఏంటంటే, వారి లోపలి అనుభవాలు, దేవునితో వారికి ఉన్న సంబంధాలు, ఆ శ్రమలను వారు లెక్క చేయలేదు, ఆ యొక్క చెరసాలను వారు లెక్క చేయలేదు. అందుకని వారు అక్కడ పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. దేవుని మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ అనుభవం ఏంటి? దేవునితో నీ సంబంధం ఏంటి? బాహ్య పరిస్థితులను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, నీవు అనుభవిస్తున్న ప్రతికూలతలను బట్టి దేవునికి దూరం అవుతూ కొన్ని సందర్భాల్లో మనము దేవుణ్ణి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. దేవునికి మనం దూరం అవుతున్నామా లేకపోతే దగ్గర అవుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించేయండి. అపోస్తులైన పౌలు, ఈ శీలలు అక్కడ చెరసాల్లో ఉండి కూడా వారు ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభువుని ప్రార్థిస్తున్నారు. ఇకపోతే రెండవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, లేఖన భాగంలో నుండి దేవుని ఎడల ప్రేమను, విశ్వాసుల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా శత్రువు నాశనము చేయలేడు, నాశనము చేయి జాలడు. ఎందుకనంటే దేవుని ఎడల ప్రేమ ఎప్పుడూ మనకు ఉంటుంది, అలాగే మన విశ్వాసం దేవుని మీద ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి శత్రువు దాన్ని ఎప్పుడు కూడా నాశనం చేయలేడు, దాన్ని మన దగ్గర నుంచి దొంగిలించడు. ఎందుకంటే దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ ఉన్నతమైనది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే, ఈ దినము ఈరోజు ఇలాగ మనం సజీవులుగా ఉన్నాం అనంటే, ఈరోజు మనం ఇలాగ దేవుని వాక్యం వింటూ భూమి మీద సజీవుల లెక్కలో ఉన్నాము అంటే కేవలం దేవుని కృప కాదా, దేవుని యొక్క గొప్పతనం కాదా? కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు దేవుణ్ణి థ్యాంక్ గాడ్ అని మనం ప్రభువుని స్తుతించడం, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఎంతో మంచిది. కాబట్టి ఈ అపోస్తుల యొక్క గొప్పతనము, వీరి జీవిత అనుభవాలు ఏమిటి అనంటే, దేవుని ఎడల ప్రేమ వారికి తగ్గలేదు, అలాగే వారి విశ్వాసము కూడా తగ్గలేదు. వాక్యం చెబుతున్న మాటను మనం చూసినట్లయితే, ఈ యొక్క శత్రువు, అపవాది దానిని ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి దొంగిలించలేదు. ఎందుకు అనంటే, దేవుడు అంతగా వీరిని ప్రేమిస్తున్నాడు, వీరు అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అందుకని ఆ చెరసాలు కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. చెరసాల్లో వారు వేదన పడతలేదు, బాధపడతలేదు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుచూ ఉన్నారు. అయితే దేవుని మాటలు వింటున్న నీవు కొద్దిగా కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని దేవుని ప్రేమను మర్చిపోతున్నావేమో, దేవుని మీద ఉన్న విశ్వాసము సడలిపోతుందేమో. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ పరిస్థితులు, మీ ప్రతికూలతలు దేవుని పట్ల మీకున్న ప్రేమను తగ్గిస్తున్నాయా? లేకపోతే ఆ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవునిపై మీ ప్రేమ పెరుగుతుందా? మీ ప్రతికూలతలు, మీ పరిస్థితులు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తున్నాయా లేకపోతే మరింత ఎక్కువగా పెంచుతున్నాయా? ఒకసారి మీరే ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వాక్య భాగము చెబుతున్న మరొక అద్భుతమైన సత్యం ఏమిటంటే, దేవుని చిత్తములో నిలిచి ఆయన నామము కొరకు శ్రమ పడే వారికి
బలహీన పరిస్థితుల్లో దేవుని కృప, దేవుని చాలిన కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవుని చాలిన కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. వీరి జీవిత అనుభవాల నుండి మనం నేర్చుకునే మరొక సత్యం, మూడో సత్యం ఏమిటంటే, దేవుని చిత్తములు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆయన నామము కొరకు శ్రమ పడతారో, దేవుని చాలిన కృప వారికి ఎప్పుడు దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని ఎప్పుడు ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆయన చిత్తములో గనక నీవు నిలిచి ఉన్నట్లయితే, ఆయన కొరకు శ్రమ పడడానికి నీవు ఇష్టపడినట్లయితే, ఖచ్చితంగా ఆయన చాలిన కృప, ఆయన దయ నీ మీద నిరంతరము నిలిచి ఉంటాయి. అవి ఏ పరిస్థితులైనా, ఎలాంటి ప్రతికూలతలైనా, నీ జీవితాన్ని గందరగోళము చేసే పరిస్థితులైనా, నీ జీవితాన్ని అటు ఇటు కుదిపివేసే పరిస్థితులైనప్పటికీ కూడా అవి ఏమీ నిన్ను చేయలేవు. ఎందుకంటే రక్షణకర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. వారు దేవుని చిత్తములో ఉన్నారు. దేవుని నామము కొరకు శ్రమ అనుభవించడానికి సహితము వారు దానిని సాధారణంగా స్వీకరించారు. అందుకనే వారు ఆ వేదనలో దుఃఖం పడాల్సిన పరిస్థితుల్లో సహితము ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు అలాగూ చేయడము ద్వారా జరిగిన విషయం ఏమిటి అనంటే, అక్కడ పెద్ద భూకంపము కలగడము, ఆ చెరసాలు గేటులు తెరవబడము, వారి సంఖ్యలు తెగిపోవడము చూస్తే, ఆ చెరసాల అధికారి ఆత్మహత్య చేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దాని నుంచి తప్పించబడి అతని కుటుంబం, అతడు రక్షించబడినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. అంటే చెరసాలకు ఈ బిడ్డలు ఎందుకు వెళ్ళారు? బహుశా దేవుని చిత్తం ఏంటి అని అంటే, చెరసాల అధికారి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. చెరసాల అధికారి కుటుంబం రక్షించబడాలనేది దేవుని చిత్తం. అందుకనే ఈ బిడ్డలు ఆ చెరసాలు, మంచి పని కొరకు వారు చెరసాల్లో ఖైదు చేయబడ్డారు. ప్రియ సహోదరులారా, కొన్ని మంచి పనులు కొన్ని కుటుంబాల్లో జరగడానికి, కొన్ని మంచి పనులు సంఘాల్లో జరగడానికి, కొన్ని మంచి పనులు సమాజంలో, దేశంలో జరగడానికి ఆయన బిడ్డలైన వారిని అప్పుడప్పుడు ఆయా ప్రతికూలతలు గుండా దేవుడు నడిపిస్తాడు. అలాగని దేవుడు విడిచిపెట్టాడని కాదు, దేవుడు పట్టించుకోవట్లేదని కాదు. నీ ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు, నీ ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అది ప్రతికూలత అయినా అనుకూలత అయినా పౌలు శీలలాగా మనం అనుభవించడానికి, అలాంటి పరిస్థితుల్లో మనము ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ కీర్తనలు పాడడానికి సిద్ధ మనసుతో ఉంటే దేవుని ఆశీర్వాదము నీవు సొంతం చేసుకుంటావు. అక్కడ గొప్ప అద్భుతం జరుగుతుంది. అది నీ ద్వారా ఏ కుటుంబం రక్షించబడుతుందో, ఏ కుటుంబానికి మేలు జరుగుతుందో, ఏ సమాజము, ఏ ప్రజలు మేలు పొందుతారో అది నీవు అనుభవించేంత వరకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న సోదరి సోదరులారా, ఈ యొక్క పౌలు శీల చెరసాల అనుభవాల నుండి మనం నేర్చుకునే ఈ 3 పాఠాలు మన జీవితాల్లో గుర్తుపెట్టుకుంటే, బాహ్య పరిస్థితుల మీద, బాహ్య స్థితిగతుల మీద మనం ఎప్పుడు ఆధారపడి దేవునికి దూరం అవ్వము. రెండవ సంగతి ఏమిటంటే, దేవుని ఎడల ప్రేమ, దేవుని మీద విశ్వాసం మనకి ఎప్పుడు కూడా తగ్గనే తగ్గదు. మూడవ సంగతి, దేవుని చిత్తములో నిలిచి ఆయన నామము కొరకు శ్రమ పడే వారందరి, భక్తులందరి మీద దేవుని దయ నిరంతరము నిలిచి ఉంటుంది. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటుండగా మీరు ఎలాంటి అనుభవాలు గుండా వెళుతున్నారు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నారు, ఏ పరిస్థితులు మిమ్మల్ని కుదిపివేసి మీ కుటుంబాలను మిమ్మల్ని చిందరవందర చేస్తున్నాయో నాకు తెలియదు. కానీ మీరు అన్ని పరిస్థితుల్లో సహితము చాలిన కృప, దేవుని చాలిన కృప మనకు తోడుగుంటుంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో పౌలు శీలలాగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువు కొరకు మనము కీర్తనలు పాడుతూ ప్రభు నామ మహిమార్థమై బ్రతుకుదాము. అలాగూ చేసినట్లయితే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అలాగే మీ ద్వారా సమాజంలో, సంఘములో, కుటుంబాల్లో అద్భుతం జరుగుతుంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ వాడుకొని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ ఒకసారి మీ చేతులు పైకెత్తి ఇలాగూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఎదురవుతున్నా, నా కుటుంబంలో ఎదురవుతున్నా, నా ఉద్యోగములు ఎదురవుతున్నా ప్రతి పరిస్థితిలో ఎన్నోసార్లు నిన్ను విడిచిపెట్టాలని,
నీకు దూరం అవ్వాలని అనుకున్నాను. ప్రభువా, మీరు నన్ను దర్శించినందుకు వందనాలు, నీ కృపతో నింపినందుకు వందనాలు. అవును, అప్పుడప్పుడు పౌలు శీల లాంటి చెరసాల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు, మంచి చేద్దామనుకుంటున్నాను, మంచిగా జీవిద్దామనుకుంటున్నాను, వ్యతిరేకత వ్యతిరేకత వ్యతిరేకత, శత్రువు ఆటంకం 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 కలుగుతుంది. అయినప్పటికీ పౌలు శీలలాగా నిన్ను స్తుతిస్తాం, ప్రార్థన మానం ప్రభువా, నిన్ను వెంబడిస్తాం ప్రభువా. ఒక నిబంధన చేసుకుందాం ప్రభు సన్నిధిలో ఒక నిబంధన చేసుకుందాం. వారు చేసిన పని మంచిదే, ఆ యజమానులకి లాభం రావట్లేదని వీరిని చెరసాలకు అప్పగించారు. ప్రజలందరూ దొమ్మిగా వారి మీద పడడం, వారి బట్టలు చించేయడం, ఎంత అవమానము ఎదుర్కొన్నారు. దేవుని బిడ్డలైన వారు భక్తిని సాగిస్తున్నప్పుడు అవమానం, అవహేళన, వ్యతిరేకత, ప్రతికూలత, సమస్య, శోధన సర్వసాధారణం. అవి వస్తున్నాయి అనంటే విడిచిపెట్టాడు అని కాదు, ఆయన మనతో ఉన్నాడని, నీతో ఉన్నాడు అనని. ప్రార్థన చేద్దామా? బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి లేదు, బాహ్య స్థితిగతుల మీద ఆధారపడి లేదు. మన ఆనందం, సంతోషం లోపలి అనుభవాల నుండి కలుగుతుంది, అది అంతరంగముల నుండి కలుగుతుంది. ఈ యొక్క ఉదయ సమయంలో మన కరములెత్తి ప్రభు వైపు చూద్దాం. బాహ్య పరిస్థితులను చూసి భయపడుతున్న సోదరుడా, వాటిని అసలు పట్టించుకోకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ప్రభు వైపు చూద్దాం. పౌలు శీలలాగా ప్రతికూలతలో సహితము దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రాలని చెప్పి ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం, కీర్తనలు పాడదాం. ఆ యొక్క అనుభవాలన్నిటిని దేవుడు ఆనందాలుగా మార్చేస్తాడు. ఆ అనుభవాల ద్వారా ఇతరులు మేలు పొందుతారు, రక్షణ పొందుతారు, సమాజము, సంఘము, మనుషులు బాగుపడతారు. ఆ రీతిగా నన్ను వాడుకోనండి, నన్ను బలపరచండి, నీ కృపతో నింపండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఈ రీతిగా ప్రార్థిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, నీ కృపలతో నింపండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఎస్ లార్డ్. అందరూ అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాప విమోచన కొరకు, మనల్ని శుద్ధులుగా చేయడం కొరకు, మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకు కలువరి సిలువలో బలి అయ్యాడు. ఆయన శరీరము చేల్చబడింది. చివరి బట్టు వరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రభు ప్రేమను, ఆయన కృపను, ఆయన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆన్లైన్లో ఈ బలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ముందుగా సిద్ధపరచుకుని ఉన్న రొట్టెను, ద్రాక్షరసమును మీకు అందుబాటులో తీసుకునండి. నాతో కలిసి, నేను చెప్పినప్పుడు నాతో కలిసి అందరూ ఈ శరీరాన్ని తిని ఈ రక్తాన్ని పానము చేద్దాం. ప్రభు అయిన యేసు, ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో ఆ త్యాగాన్ని అంతటిని ఒకసారి స్మరించుకుందాం. ఆ త్యాగాన్ని, ఆ యేసు ప్రభువు చేసిన గొప్ప ఆ శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకే సోదరి సోదరుడా, నీ కొరకే ఆయన మరణించాడు, నీ కొరకే ఆయన బలి అయ్యాడు, నీ కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు. మన విమోచన కొరకు, మనం పాపాలు చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన తన మహా ప్రేమను చూపించాడు, తన విలువైన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు శరీరము కొరకు, ఆయన రక్తము కొరకు ప్రార్థన చేద్దాం. దయామయుడా, కనికర సంపన్నుడా, మీరు మా పట్ల చేసిన కార్యము కొరకే వందనాలు ప్రభువా. మా జీవితకాలం అంతయు నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తాం ప్రభువా. నిన్ను అంటిపెట్టుకుని జీవిస్తాం ప్రభువా. మిమ్మల్ని ఎదుర్కొనేంత వరకు దీనిని కలిగి ఈ సహవాసమును కొనసాగిస్తాం ప్రభువా. మీ కృప చూపండి. ఈ రీతిగా ప్రార్థనలో
ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, నీ కృపలతో నింపమని ప్రార్థిస్తూ ఈ రొట్టెను ద్రాక్షరసమును దీవించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుదాం. ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె మన మధ్య ఉంచబడింది. అందరము మన హృదయాలు పరిశీలన చేసుకుంటూ ప్రభు శరీరాన్ని కలిసి భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తమూలనైన క్రొత్త నిబంధనని తెలియజేసెను. నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును అందరూ అందుబాటులోకి తీసుకుని అందరము కలిసి ఆయన రక్తాన్ని పానము చేద్దాం. ఆయన శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాలని 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని కీర్తిద్దాం. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో శ్రేష్ఠుడా, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడా, నీ కృప కొరకే, నీ ప్రేమ కొరకే వందనాలు ప్రభువా. మీరు మా పట్ల చేసిన త్యాగాన్ని బట్టి నాయన ఈ యాగాన్ని, ఈ సిలువ యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయనా తండ్రి, దీనిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు మా ప్రియుల జీవితాల్లో జరుగును గాక. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఎదుర్కొనేంతవరకు మా ప్రభువ ఈ సహవాసములో మేము ఆగక కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో ఈ స్తుతులు ప్రార్థనలు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు వారి క్షేమం కొరకు ప్రార్థించండి. సంఘములో గర్భిణీలుగా ఉన్న స్త్రీల కొరకు వారి ప్రసవ దినాల వరకు సుఖప్రసవాలు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. వృద్ధుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే సంఘమంతటి కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్రత్యేకమైన ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు, దశంభాగములు ఇప్పటికే చాలామంది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ సమర్పిస్తున్నారు. దేవుని మందిరములో ఆహారం ఉన్నట్లు మీ ప్రథమ ఫలములు, దశంభాగములు ఆయన మందిరమునకు తీసుకురమ్మని దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు చేస్తున్న ప్రతి మేలును బట్టి మన అర్పణలు ప్రభువుకు సమర్పిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థించుకుందాం. చివరిగా అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, ఈ ఉదయ సమయంలో మీరు మమ్మల్ని దర్శించి మీ కృపలతో నింపుతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను దర్శించండి, కృపలతో నింపండి. వారి గృహములోను, వారి ఉద్యోగాల్లోను, వారి బిడ్డల జీవితాల్లోను మా ప్రభువా మీ కార్యాలు జరుగునుగాక. వివాహాల విషయంలోను, ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో మా ప్రభువా మీ అద్భుతాలు జరిగించండి, మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్ముడా మా ప్రియులను మీరు స్థిరపరచండి. మా ప్రభువా ఉన్నత స్థితికి హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. 2-వీలర్ 4-వీలర్ కొరకు, వెహికల్స్ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దర్శించండి. వాటిని వారు స్వాధీనపరుచుకుందురు గాక. పరిశుద్ధాత్ముడా మీ అద్భుతాలు జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. మంచి ఉద్యోగాలు, మంచి పనులు వారి చేతి నిండా దొరుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసు నీకు వందనాలు. దూరదేశాల్లో, దూర రాష్ట్రాల్లో, దూర పట్టణాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులందరినీ దర్శించండి. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు సంఘములోను, కుటుంబాల్లోనూ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సహవాసములో పాలు పంపులు పొందుతూ నాయన సహవాస క్షేమం కొరకు ప్రార్థిస్తూ, నాయన సహవాసము కొరకు, సహవాస అభివృద్ధి కొరకు మా ప్రభువా అనేక రీతులుగా సహకారాన్ని అందిస్తున్న మా ప్రియ సోదరులను మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా నీ అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
శోధించి శోధిస్తే ఆకాశవాకిన్లు విప్పి పట్టజాలను దీవెనలు కుమరిస్తానని చెప్పిన దేవుడు, నీ దీవెన ఆశీర్వాదాలు మా ప్రియులు పొందుకొనుదురు గాక. పరిశుద్ధుడా, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీ ఆశీర్వాదము మా ప్రియులు పొందుకొనుదురు గాక. యేసు నీకు వందనాలు. మా పట్టణాన్ని బట్టి, మా రాష్ట్రాన్ని బట్టి, మా దేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నాయకులను బట్టి నీకు వందనాలు, ముఖ్యమంత్రులను బట్టి నీకు వందనాలు, ప్రధానిని బట్టి నీకు వందనాలు నాయన, కేంద్ర ప్రభుత్వాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి నీకు వందనాలు నాయన. మీరు దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు దయచేయండి దేవా. మా దేశమును పట్టి పీడిస్తున్నా నాయన ఉగ్రవాదాన్ని, లంచగొండితనాన్ని, అవినీతిని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఈ థర్డ్ వేవ్ మా ప్రభువా తండ్రి వస్తుంది మా ప్రభువా. ఎవరు కూడా మా ప్రభువా బలహీనులు కాకుండా, దానికి లోనవ్వకుండా దానిని యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. ఆయన వచ్చినప్పటికీ నీ క్షేమాన్ని మా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, సంఘానికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. గడిచిన మాసమంతయు ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు మా జీవితాల్లో జరిగించారు. ఈ మాసములో కూడా, ఈ మాసము చివరి వరకు మీ మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు, భీకర కార్యాలు, గంభీరమైన కార్యాలు మా ప్రియుల జీవితాల్లో జరుగును గాక. బలహీనులు మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీలను దర్శించండి నాయన, వారి ప్రసవ గడిల వరకు నీ కాపుదల దయచేయండి. వివాహం కావలసిన బిడ్డలను దర్శించండి, మంచి సంబంధాలు వచ్చినట్లు సహాయం చేయండి. వృద్ధులు దర్శించండి నాయన, వారి కండరాలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు మీరు తాకండి, నడువయస్కులు మీరు తాకండి నాయన, వారి అక్కర్ల కొలది, అవసరతలకు కొలది నీ కృపను ఆపాదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, కార్యక్రమంలో పాల్గొని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.